ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం తెచ్చిన ప్రభుకి వందనాలు. కూడొచ్చే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసే ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మరి ప్రభు మరి వాక్యంతో మనతో ఏం మాట్లాడదలుచుకున్నాం, మన మనసుని సిద్ధపరచుకుని ముందుకెళ్దామండి. మరి ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరలోక మందున మా తండ్రి ఘనమైన మన లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాన్ని ప్రభు. ఈ ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందిగా కూడుకుని ప్రార్థన చేసుకుని మీ వాక్యదనం చేసుకునే అవకాశం తెచ్చేసి మీకే వందనాలు తండ్రి ప్రభు. అందురించి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చి మీకు మహిమకరంగా ఈ చిన్న పరిచయం ముందుకు తీసుకెళ్తున్నాం. మీకే వందనాలు ఇప్పుడు మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు చిన్న పాట పాడుకుందాం. నీటి వాగుల కొరకు నీకు తప్పి ఆశించునట్టు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణము నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలకు నీవు మరువకుమా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలని వెంబడింతు ప్రభునే వెంబడింతు ప్రభు. నీటి వాగుల కొరకు తప్పికొని ఆశించున్నట్లు నీ కొరకు నా ప్రాణము తప్పికొనుచున్నది. నా ప్రాణమ నా సమస్తమా నిర్ణయించుమా. మార్కు 10:35-45 వచనాలు చూసుకున్నామండి. మార్కు 10:35-40 ద రిక్వెస్ట్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్. మార్కు 10:35-45 వచనాలు ద రిక్వెస్ట్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్. సో 35 వచనం చూసుకుంటే జెబెదయి కుమారులైన యాకోబు యోహాను. ద రిక్వెస్ట్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్. యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగున్నదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపునకు ఒకడును నీ ఎడమవైపునకు ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయుమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటై అయినను, నేను పొందుచున్న బాప్తిసము పొందుటై అయినను మీ చేత అగునా అని వారినడుగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసము మీరు పొందెదరు. కానీ నా కుడివైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి స్థిరపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు. వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడైన ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు
దగ్గరకును వచ్చాను నేను. ఆమెన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద రిక్వెస్ట్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్ ఏం రిక్వెస్ట్ చేశారు? ప్రభా, మరి మీరు జబదే కుమారులు యాకోబు యోహాను ఏమని కోరుకుతారంటే, ప్రభు నాయన, మా దగ్గర ఒక మనవి ఉందంటే మీరు ఏం కోరుచున్నారు అడగండి అని అనగానే, ప్రభు నాయన, మీ మహిమ ఎందు మీ కుడివైపున కూడా ఎడమవైపున మమ్మల్ని కూర్చోబెట్టుకోండి అని చెప్పి, యేసు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలుస్తుంది కదా, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయ్యాను, నేను పొందుచున్న బాప్తీసము పొందుటయ్యాను, మీ చేత అగున. నేను త్రాగుతున్న గిన్నెలో త్రాగడం కానీ మీరు బాప్తీసం పొందుతున్న అయినను మీరు మీతో అవుదా అని వారిని అడగగా, వారు మా చేత అగుననిరి. అప్పుడు మాతో కూడా అవుతుంది అనగా, అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడం వైపున ఎవరు కూర్చుంటారో అది నా వశంలో లేదు, అది ఎవరికి స్థిరపరచబడను వారికి దొరుకుతున్న వారితో చెప్పినది, ఎవరికైతే రాసిపోయినది వారికి దొరుకుతుంది, నా చేతిలో లేదని. అప్పుడు తక్కిన 10 మంది శిష్యులు అది విని అది చూసి కోపంలో యేసు వారిని మళ్ళీ దగ్గరికి పిలిచి ఇట్లా, నేను అప్పుడు ఇట్లా అంటారు, అన్ని జనులు అధికారులు ఎంచబడిన వారు, అంటే అన్ని జనులు ఉంటారు కదా, వాళ్ళు అధికారులు ఎంచబడిన వారి మీద ప్రభుత్వం చేయదురు, వారిలో గొప్పవారు వారి మీదకి అధికారం చేయదురని మీకు తెలియదు. అంటే గొప్పవారేమో ప్రభుత్వం చేస్తారు, నేను గొప్పవాడిని తక్కువ ఉండాలి. అదేవిధంగా మీలో మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. అంటే మీలో ఎవరైనా గొప్పవాడైనా అది పరిచారం చేయాలి. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఎవరైనా మీరు ఎవరైనా ప్రముఖుడు అంటే నేను ప్రముఖుడిని, అంటే నేను ప్రముఖ వ్యక్తి అని అంటారు కదా, అట్లా నేను ఎవరైనా ప్రముఖ వ్యక్తి అంటే ఉండగోరినట్టు అప్పుడు వాడు అందరికీ దాస్ అంటే సర్వెంట్ లాగా ఉండాలి. అప్పుడు అలా ఉండాలి. అదేవిధంగా ఉండవలను. మనుష్య కుమారుడు పరిచారం చేయుచుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదము తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. సో అప్పుడు యేసుప్రభు పరిచారం చేసుకోవడం రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదము తన ప్రముఖ ఇచ్చుటకు వచ్చిన. అంటే నేను పరిచారం చేసుకోవడం రాలేదు కానీ క్రయదం ఇచ్చుటను వచ్చాను. అదే పరిచారం చేయడానికి వచ్చాను. పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదమును తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను. ప్రాణం ఇవ్వడానికి క్రయధనమునకు పరిచారం చేయడానికి వచ్చాను కదా, నేను చేయించుకోవడానికి రాలేదని చెప్పి చెప్తారు. సో ఈ వచనాలు మరి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రభు దగ్గర రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీకు కూర్చుంటామంటే ఇది నా చేతిలో లేదు, మీరు నేను తాగిన గిన్నెలో తాగలేరు, బాప్తిసం తీసుకోలేరు. మీరు తీసుకుంటారు, నేను తాగిన గిన్నెలో తాగుతారు, బాప్తిసం తీసుకుంటారు, కానీ అది నా చేతిలో లేదు అని చెప్పిన తర్వాత వాళ్ళ శిష్యులు 10 మంది కోప్పడితే, ఆ 10 మంది శిష్యులు కోప్పడ్డారని చెప్పి తర్వాత వాళ్ళని దగ్గరికి పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇగో మీలో ఎవరైనా ఒకరు గొప్పవాడైతే మీరు సర్వింగ్ చేయండి. అదేవిధంగా నేను ప్రముఖుడిని అన్నట్టు మీరు అలా ఉండకండి. అదేవిధంగా అన్యజనుల అధికారి అని ఎంచబడిన వాళ్ళు ఏం చేస్తారంటే, గొప్పవాడు వారి మీద అధికారం చేస్తాడు, అంటే గొప్పవాడు లేనివాడి దగ్గర అధికారం చేస్తాడు, అలా ఉంటుంది. మీరు ప్రముఖుడు అయినప్పుడు మీరు కూడా అలా చేయకండి అని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే పరిచారం చేయించుకొనుటకు రాలేదంటే, నేనేదో సేవలు చేయించుకొని రాలేదు, కానీ నేను పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదం ఈయటానికి వచ్చానని చెప్పి చెప్తారు. సో ఈ వచనాలు దేవుడు దీవించును కాక. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముగించిన. పరలోక మందిని మా తండ్రి జ్ఞానం లెక్కలేని వందన స్తుతులు స్తోత్రం ప్రభు. యాదవ రోజున ఈ విధంగా చిన్న మందగా కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం తెచ్చి వాక్యదానం చేసుకునే అవకాశం మీకు ఉందంటే, మరి మార్కు 10:35-45 వచనాలు చూసాం తండ్రి. వచనాలను ఏం నేర్చుకోవాలి మీరే మాకు సాయం చేసి మీకు వందనాలు తండ్రి. ఆది నుంచి అందరూ తోడుగా మీకు వందనాలు తండ్రి. ద రిక్వెస్ట్ ఆఫ్ జేమ్స్ అండ్ జాన్, జేమ్స్, యాకోబు, యోహాను ఏం రిక్వెస్ట్ చేశారో దానికి మంచి ఉత్తరం ఇచ్చారు తండ్రి, ఆన్సర్ చేశారు. ఆ విషయానికి మీకే వందనాలు తండ్రి. మరి మీకే మహిమంగా చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు వచనాల నుంచి మేము ఏం నేర్చుకోవాలి మీరే మాకు సహాయం చేసి మీకు వందనాలు తండ్రి. వచనాలు ధ్యానించుకుని వారమంతా మేము ముందుకు సాగే కృపను కోరుకుంటూ మీకే మహిమంగా చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున పెట్టుకున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.